ఆహన పెళ్ళంట సినిమా చూసారు కదా. ఆ సినిమాలో కోటా శ్రీనివాసరావు సారు కోడిని దూలానికి ఏలాడదీసి కింద సపిడి బువ్వ తింటుంటాడు. ఎందుకంటే సార్ ఆ సినిమాలో అంత పిసినారు. మరి కోడిని చూసుకుంటా బువ్వ తిన్నా కూడా కోడి కూరతోనే తిన్నట్లే ఉంటది అని ఆయన ఆలోచన. మరి ఇప్పుడు ఇదంతా మాకెందుకు చెప్తున్నావమ్మా మంజులా అని అంటారా? అయితే పాండ్రి అసలు ముచ్చటేందో చూద్దాం. రేపు బంగారం కూడా కోటా శ్రీనివాసరావు సారు కోడి కూర సామెత లెక్కనే అయ్యేటట్లుంది కదా. రే ఏం పెరుగుతుంది రోజు రోజుకు పిఠాన పిరమై గరీబోళ్లకు అందకుండా ఉరుకుతుంది. పెరిగిన ధరల ముచ్చట్లు ఒక్కసారి చూస్తే సొక్కమైన బంగారం తులం 1,37,000 దాటితే సొమ్ములు గిమ్ములు చేపించుకునే 22 క్యారెట్ల పుత్తడి ఏమో 1,26,000కు దగ్గర ఉంది. బంగారం ధర ఇంత పాపం ఉంటే అటు వెండి జర్రంత దాయదల్చి కిలో 1,97,000కు దిగింది. గిట్ల తగ్గుడు చారానా పెరుగుడు బారానా అన్నట్లు అద్దుపద్దు లేకుండా పెరుగుతున్న సొమ్ముల ధరలు చూసి సామాన్య జనం గుండెలు గుబేలంటున్నాయి. బంగారం కొనుడు సంగతి అట్లుంచితే దుకాణాల కాడికి పోదామన్నా జంకుతుర్రు పబ్లిక్. ఇట్లనే పెరుగుకుంటా పోతే సామాన్య జనాలు ఇక బంగారం దూరమైనట్లే అని అనుకుంటుర్రు చాలా మంది. లెక్కకైతే బంగారం కొనాలే అని ఎక్కువ ఆరాట పడేది మధ్య తరగతి జనాలే. కానీ అసొంటోళ్ళు కనీసం ఏ తులమో మాసమో కొనేంత దరిదాపులా లేకుండా పోతున్నాయి రేట్లు. వెండి ఇదివరకే కిలోకు 2 లక్షల వాళ్ళకి ఇప్పటికే రికార్డు కొడితే ఈ ఏడాది ఏళ్లేలోపు నేను కూడా 1,50,000 దాటి బంగారం ధరలలో సరికొత్త రికార్డు కొట్టాలే అన్నట్లే అటు పరుగులు పెడుతుంది పుత్తడి. అందుకే చాలా మంది గ్యారంటీ దండలని బంగారం అసొంటి గొలుసులు కమ్మలు కొంటుర్రు. అంత చూస్తుంటే ఇక రేపు సినిమాల కోడి ఏలాడదీసి ఉత్త బువ్వ తిన్నట్లు బంగారం బొమ్మోటి ఏలాడదీసి ఒంటి మీద రోల్డ్ గోల్డ్ వేసుకుని ఇదే బంగారం అన్నట్లు ఫోటోకు పోజులు ఇచ్చే రోజులు వచ్చేటట్లు కొడుతున్నాయి కదా అని అనుకుంటుర్రు అందరూ. చూడాలి మరి ఇక ఏమైతుందో.